హాయ్ అండి. మనము ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉంటాం కదా, ఆ పొట్లు అయితే పడేయకూడదు. ఆ పొట్లు చాలా యూజ్ అవుతాయి మనకు. చూడండి, ఉల్లిపాయ పొట్లు, ఎగ్ వేసింటాం కదా, గుడ్లు పట్టు అంతా వేస్ట్ చేయకూడదు. ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి. చూడండి, ఒక టిప్ చెప్తాను నేను. మనకి చెట్లు అనేది ఉంటాయి కదా, ఆ చెట్లకి బాగా ప్రోటీన్ కావాలంటే ఈ ఉల్లిపాయల పొట్టుతోనే ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇవి ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదా, అవైతే తీసుకొనేసి ఒకటి గిన్నె తీసుకొనేసి ఆ గిన్నెలో అయితే కొన్ని నీళ్ళు పోసేసి ఆ నీళ్ళలోకి నానబెట్టేసేయాలి. ఈ గుడ్లు పట్టు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఏటువలసిన కూడా అవంతా ఈ పొట్టు అనేది వేసేసి ఇట్లా నీళ్ళలో ఒక గంట సేపు అట్లా నానబెట్టేస్తే దాంట్లో ఎక్కువ విటమిన్ అనేది ఉంటాయి చెట్లకు కావాల్సిండేవంతానా. అవైతే చూడండి, ఇట్లా మనము దీన్ని వడగట్టేసేయాల. కొద్దిసేపు అయిన తర్వాత, నానిన తర్వాత ఇట్లా వడగట్టేసి ఈ కలర్ అయితే వచ్చేస్తాయి నీళ్ళు. వీటిని వేస్ట్ చేయకూడదు. అందుకనే చెట్లు అయితే చాలా బాగా వస్తాయి, చీడ వచ్చేలేదు, చాలా బాగా వస్తాయి, యూజ్ అవుతాయి. ఇవైతే మా ఇంట్లో అయితే లోపలే చెట్టు ఇది పెట్టుకున్నాము. చూసారు కదా, ఇంకా కొత్తగా పెట్టినాం ఈ చెట్టు అయితే. ఇది ఒరిజినల్ చెట్టే, ప్లాస్టిక్ చెట్టు కాదు. చూసారు కదా ఎంత బాగుందో, చీడ అనేది లేదు కొద్దిగా, ఎంత బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా అంతే టిఫిన్ ఫాలో అవ్వండి. ఊరికనే వెల్లుల్లి పట్టు మనం బస్తాలు వేసుకొస్తాము, ఆ పొట్టు అయితే వెల్లుల్లి క్లీన్ చేసి పడేస్తూ ఉంటాము. ఆ పొట్టునైతే అలా చేయకోకుండా పొట్టైనా తీసుకొని వెళ్ళేసి ఒకటి బుడల్లోకి వేసి నీళ్లు పోసేయచ్చు. లేదంటే ఇట్లా నానబెట్టేసి ఆ పొట్టు ఒక బకెట్లో అట్లా వేసేసి నానబెట్టి ఆ నీళ్లు పోసి చెట్లు అనేది బాగా వస్తాయి. కరేపాకు చెట్టు చూడండి, మా ఇంటి దగ్గర చీడ అనేది లేదు, ఎంత బాగుంది. అందరింటి దగ్గర అయితే చీడ ఉందంట, అంతా గుడ్డు వచ్చేసింది అని అడుగుతూ ఉన్నారు. మీరు ఏమేస్తారు అక్క అని చెప్పేసి, మేమైతే ఏమేమో ఇట్లా ఉల్లిపాయలు పట్టు, బియ్యం కడిగిండే నీళ్ళు అవే వేస్తూ ఉంటాము అని చెప్తున్నాను. మల్లె చెట్లైనా మా ఇంటి దగ్గర అన్ని చెట్లంతా కూడా బాగా వస్తాయి. చూడండి, చాలా బాగుంటాయి. మీరు కూడా అంతే ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. ఇప్పుడు చపాతీలు తొందరగా కలుపుకోనాలంటే మనము టైం అవుతుంది కదా, కాల్చేది అంత లేట్ అయిపోతుంది. అది కలుపుకొని కూర్చోనాలంటే లేట్ అయిపోతుంది. చాలా మెత్తగా రావాలంటే చపాతీలు బాగా కలపాలా మనకి. అలా కాకూడదంటే ఒక టిఫిన్ ఫాలో అవ్వండి. ఒక టిప్ చెప్తాను నేను. చపాతీ పిండి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని వేసేయాలి. దాంట్లోకి చపాతీ పిండి వేసేసుకోనాలా మిక్సీ జార్లోకి. చూసారు కదా, ఇట్లా మీకు తక్కువ కావాలంటే సెకండ్ జార్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకోండి. ఎక్కువ కావాలంటే పెద్ద జార్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసి చపాతీ పిండి వేసేసుకొని దాంట్లో కొద్దిగా వంట నూనె అయితే వేసేసుకోనల్లా. ఆయిల్ ఉంటుంది కదా అది. ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోనల్లా. సాల్ట్ వేసేసి నీళ్ళు కూడా వేసేయాలి. ఆయిల్, సాల్ట్, నీళ్ళు వేసేసి మిక్సీ జార్లోకి చపాతీ పిండిలోకి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని నేను మిక్సీ పట్టేస్తాను. దీంతో బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇట్లా చేస్తే దీంతో. చూసారు కదా, మనం కలుపుకోనాలంటే ఎంత లేట్ అయిపోతుంది. ఇదైతే ఒక 2 నిమిషాలకు అయిపోతుంది తొందరగా. చూసారు కదా, ఇంకొకసారి మనం అట్లా చేత్తో కలుపుకొనేస్తే ఈజీగా అయిపోతుంది. చపాతీ అయితే సూపర్గా వస్తుంది, బాగా దూదిలాగా వస్తుంది చపాతీ, చాలా బాగుంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత బాగుంది. మనం చేత్తో కలపన కూడా ఇట్లా రాదు, అప్పటికప్పుడే చపాతీలు కూడా చేసేసుకునొచ్చు. మనం నానబెట్టల్లా అట్లా అనే పనే లేదు. కొద్దిసేపు ఆగి చపాతీ చేసుకుందాం మెత్తగా వస్తాయనేది లేదు, చాలా స్మూత్గా వస్తాయి. మీరు చేసుకొని తింటే తెలుస్తుంది. ఇదైతే చూసారు కదా, ఇదైతే చపాతీలు బాగున్నాయి చాలా. ట్రై చేసి చూడండి. చపాతీలు దూదిలాగా ఉన్నాయి, ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. టిఫిన్ ఫాలో అవ్వండి. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.